ఏపీ తెలంగాణ మధ్య నెలకొన్న జల పంచాయతీ రాయలసీమ లిఫ్ట్ పైకి మళ్లింది. ఆ ప్రాజెక్ట్ ని తామడ్డుకున్నామంటే కాదు మేమే అడ్డుకున్నామంటూ కాంగ్రెస్ బీఆర్ఎస్ క్రెడిట్ ఫైట్ చేసుకుంటున్నాయి. తెలంగాణలో మొదలైన ఈ పోరు ఇప్పుడు ఏపీకి కూడా పాకింది. ఏపీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టారంటూ వైసీపీ ఫైర్ అవుతోంది. అటు టీడీపీ కూడా అదే రేంజ్ లో కౌంటర్ ఇస్తోంది. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 టీఎంసీల పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేషన్. అధ్యక్ష, తెలంగాణ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇటు తెలంగాణ అటు ఏపీ రాజకీయాల్లో రచ్చరేపుతున్నాయి. ఏపీ చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తన విజ్ఞప్తి మేరకు చంద్రబాబు ఆపేశారని చెప్పారు రేవంత్ రెడ్డి. అయితే రాయలసీమ లిఫ్ట్ పై రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నారని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. తమ వాదనల వల్లే 2021లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై ఎన్జీటీ స్టే ఇచ్చిందని చెప్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రాజెక్టు కొనసాగడానికి వీల్లేదు, ఆపేయండి అని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఆనాటి తెలంగాణ ప్రభుత్వం స్టే తెచ్చి రాయలసీమ ప్రాజెక్టు పనులను ఆపించింది. సిగ్గు లేకుండా మేము ఆపినా, నేను చంద్రబాబు షోలో చెప్తే ఆపిండు అంటాడు. ఈయన మీద గౌరవం కొద్దీ చంద్రబాబు ఆపిండట. ఎప్పుడు ఆపినాం? ఇది 2021 నాడే మనం గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే తెచ్చినాం. ఆ రోజు నుంచి ఈ రోజుకు పనులు నిలిచే ఉన్నాయి. మరోవైపు రేవంత్ వ్యాఖ్యల్లో నిజం లేదంటూ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. మాజీ సీఎం జగన్ హయాంలో ఎటువంటి అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును నాటి ప్రభుత్వం చేపట్టిందని, దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంతో 2020లోనే ప్రాజెక్టును ఆపేయాలంటూ ఎన్జీటీతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఏపీ నీటి హక్కులు, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో తమ ప్రభుత్వం రాజీ పడదని స్పష్టం చేసింది. అటు వైసీపీ మాత్రం రాయలసీమకు చంద్రబాబు మరణ శాసనం రాశారని మండిపడుతోంది. రాయలసీమను ఎడారిని చేసేందుకు చేసుకున్న రహస్య ఒప్పందం వెలుగులోకి వచ్చిందని, చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని బలిపెట్టారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి చేసిన కుట్రతో రాయలసీమకు అన్యాయం జరిగిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇవాళ రేవంత్ రెడ్డి అండ్ చంద్రబాబు కలిసి కృష్ణా జలాలకు పూర్తి అన్యాయం చేస్తారు. మన ఆంధ్రప్రదేశ్కు రాకోకుండా ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కృష్ణా జలాలకు అన్యాయం జరిగింది. ఆల్మట్టి వ్యవహారంలో, ఇవాళ ఇక్కడ ఎత్తిపోతల వ్యవహారంలో ఇక్కడ అన్యాయం జరుగుతుంది. మొత్తం టోటల్గా సాగునీరు, తాగునీరు విషయంలో కృష్ణా నదీ జలాల వివాదంలో తెలంగాణ పక్షాన చంద్రబాబు నాయుడు గారు ఊహించడం చాలా దురదృష్టకరం. అయితే అటు బీఆర్ఎస్, ఇటు వైసీపీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తోంది టీడీపీ. తెలంగాణలో నేతల వివాదాలను ఏపీకి తెచ్చి రాజకీయ లబ్ధి పొందాలి అనుకోవడం వైసీపీ అవివేకమని మండిపడ్డారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి 2020 మే 5న ఆమోదముద్ర వేసిన వైసీపీ ప్రభుత్వం 15 రోజుల్లోనే ఎన్జీటీ నుండి స్టే ఆర్డర్ పొందిందని గుర్తు చేశారు నిమ్మల. రాయలసీమపై జగన్ కు చిత్తశుద్ధే లేదని మండిపడ్డారు. ఇక రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి 2020 మే 5వ తేదీన ఆ రోజు దానికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి, అదే మే నెల 20వ తేదీన అంటే 15 రోజులు తిరగకుండానే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీతో స్టేటర్ తెచ్చుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే. మరి 5 సంవత్సరాల్లో 2,000 కోట్ల రూపాయలు, ఈరోజు సంవత్సరంలో 8,000 కోట్ల రూపాయలు. అంటే ఎవరికి ఉంది రాయలసీమ ఇరిగేషన్ మీద చిత్తశుద్ధి? ఇక విదేశీ పర్యటన ముగించుకుని ఏపీ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా జలాల వివాదంపై త్వరలోనే అన్ని విషయాలు మాట్లాడతానని చెప్పారు. దీంతో చంద్రబాబు ఏం మాట్లాడతారో అన్న ఆసక్తి నెలకొంది. మొత్తానికి ఏపీ తెలంగాణ మధ్య నీటి పంచాయతీకి ఇప్పట్లో శుభం కార్డు పడే సూచనలు కనిపించడం లేదు.